తప్పుడు పత్రాలతో భార్య గంగ జానకి మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మోసాలకు పాల్పడుతున్న గంగ జానకిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మరియు సంబంధిత అధికారులను బాధిత భర్త కోరారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత ఆమెకు ఇదివరకే హైదరాబాద్కు చెందిన హజరత్ అనే వ్యక్తితో వివాహం జరిగినట్లు తెలిసిందే. ఆ విషయం అడిగితే గతంలో గొడవల వల్ల విడిపోయామని నమ్మబలికింది. రెండవ మోసం 2024 మార్చిలో ఉద్యోగం పేరుతో హైదరాబాద్ వెళ్లిన ఆమె కొద్ది రోజుల తర్వాత నెల్లూరు చిన్నారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ పెట్టానని చెప్పింది. ఆపై అకస్మాత్తుగా ఫోన్ చేసి తన మొదటి భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్నానని నాకు విడాకులు కావాలని బెదిరించింది. ఆమె చేసిన మోసాన్ని భరించలేక నేను ఆత్మహత్యయత్నం చేయక నెల రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొందానని, దీనికి సంబంధించిన అన్ని ఫోన్ కాల్ రికార్డులు నా వద్ద ఉన్నాయని అన్నారు. తిరుమలలో ఉన్న మా షాపు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని, ఆ ఆస్తిపై ఆమె తప్పుడు ప్రచారాలు చేస్తూ ఫేక్ డాక్యుమెంట్లతో మమ్మల్ని వేధిస్తోందని అన్నారు. పూర్వీకుల నుంచి మేము కొండ మీద నివాసం ఉంటున్నామని, ఆమెకు ఈ ఆస్తితో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. కే గంగా జానకి అని చెప్పి రీసెంట్గా ఆమె ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి వివరణ కోసం మేము ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం. నా పేరు క్రాంతి కుమార్ అండి. ఇప్పుడు ఆమె ఏమరా అంటే తిరుమలలో షాపు గురించి నా మీద కొంచెం అలిగేషన్ పెట్టడం జరిగింది. దానికి పూర్తి వివరణ ఇవ్వడం ఇప్పుడు జరుగుతుందన్నమాట. మా కుటుంబ సభ్యులు, మా అన్న, మా అక్క వాళ్ళు అందరూ రావడం జరిగింది ఇక్కడ. అంటే సొసైటీలో మేము ఇప్పుడు ఏమరా అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మమ్మల్ని బయటకు తీసుకురావడం వల్ల మేము ఇప్పుడు వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఆమె మ్యారేజ్ మాకు 2014లో పెళ్ళి అయిందండి. కే గంగా జానకి నాకు మ్యారేజ్ అయింది 2014 మార్చ్. మ్యారేజ్ అయిన తర్వాత ఆమె 2018లో మాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత 2024లో ఆమె మళ్ళీ ఫర్దర్ హైదరాబాద్కి వెళ్ళి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నానని చెప్పి నాకు ఒక ఫోటో పెట్టడం జరిగింది. వాట్సాప్ ద్వారా వచ్చింది నాకు ఈ ఫోటో. వచ్చిన తర్వాత నేను డిప్రెషన్ లోనైనాను. చాలా రోజులు డిప్రెషన్ లోన్ అయ్యేసి తెలిసిన తర్వాత నేను డిప్రెషన్ లోన్ అయ్యేసి సూసైడ్ అటెంప్ట్ చేశానండి. సూసైడ్ అటెంప్ట్ చేసి నేను హాస్పిటల్లో కూడా చేరానండి. హాస్పిటల్కి సంబంధించిన బిల్ ఇది, శ్రీ హాస్పిటల్. వెళ్ళిపోయింది. ఆమెకి ఇక్కడికి కానీ ఎటువంటి సంబంధం లేదండి. మాకు ఇక్కడ ఏనా అంటే ఆమె ఇక్కడ వాళ్ళ ఫాదర్ వచ్చి షాపు కొన్నారు అనేసి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ ఉన్న షాపుకి కానీ ఎటువంటి సంబంధం అయితే లేదు. అది మా పూర్వీకుల నుంచి వస్తున్న షాప్. అది దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఏరా అంటే ఆమె పూర్తిగా ఆధారాలు కూడా తారుమారు చేసిందనమాట. ఈ ఆధార్ కార్డు కానీ వాళ్ళ ఫాదర్ డెత్ సర్టిఫికేట్ కానీ అంతా ట్యాంపరింగ్ చేశారు. మీడియా దగ్గర రావాల్సి వచ్చింది ఏమరా అంటే ఇప్పుడు ఆ షాపు కావాలని అంటే ఇప్పుడు ఆమెకి నాకు మ్యారేజ్ అయిన ఒక సందర్భమే తప్ప ఆమెకి షాప్కి ఎటువంటి సంబంధం అయితే లేదు. అది 100% క్లారిటీ. ఇప్పుడు ఏమన్నా అంటే మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఆమె పోయి బయటికి వెళ్ళిపోయింది. వచ్చి ఇప్పుడు ఈ విధంగా ఆస్తి ఇప్పుడు ఉన్న ప్రాపర్టీ కోసం దానికోసం గొడవ పడుతుంది. కావాలనే వాళ్ళు ఇష్యూ చేస్తూ వస్తున్నారు అంతే. 82 నుంచి వాళ్ళ నాన్న కొన్నారు అని చెప్తున్నది కదా సార్ గంగా జానకి అనే ఆమె. 82 నుంచి వాళ్ళ నాన్న కొని ఉంటే 82 నుంచి ఎవరు షాప్ రన్ చేస్తూ ఉన్నారు? ఆ షాప్ ఎవరు పెట్టుకో ఉన్నారు? 82లో వాళ్ళ నాన్న కొన్నప్పుడు ఆ అమ్మాయికి 2023లో వాళ్ళ నాన్న చనిపోయినాక ఆ అమ్మాయికి ఇచ్చినారు అని చెప్పింది. ఇప్పుడు 82 నుంచి ఆ షాప్ ఎవరు రన్ చేస్తూ ఉన్నారు? వాళ్ళ నాన్న రన్ చేస్తూ అన్నారా? ఎవరు రన్ చేస్తూ అన్నారు అని చెప్పేసి అని ఏ ఒక్కరు కానీ వచ్చి ఎంక్వైరీ అనేది చేయనే లేదు చుట్టుపక్కల.